వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి తీసుకున్న క్వశ్చన్స్ ఒక 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నంబర్ సిరీస్లో 3 కూడా నంబర్ సిరీస్లో ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ఆర్పి, డిఎస్సి ఇలాంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నుంచి తీసుకున్నాను అనమాట. ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ సిరీస్ అనొచ్చు, రీజనింగ్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. ఫైండ్ ద మిస్సింగ్ నంబర్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి 5, 11, 24, -106, 217. ఇప్పుడు ఇక్కడ ఏముండాలి కనుక్కోవాలి. ఇప్పుడు నంబర్స్ బాగా లార్జ్ నంబర్స్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మల్టిప్లికేషనే ఉంటుంది జనరల్గా. ఇది కూడా లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బీలో ఇచ్చారు. చూద్దాం నంబర్ సిరీస్లోనే. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అంటే ఇక్కడ డాష్ ఇచ్చారు. ఇక్కడ 2, 4, 10, 28, 82. నెక్స్ట్ ఏం నెంబర్ ఉండాలి, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా నంబర్స్ బాగా పెరుగుతూ వచ్చాయి కాబట్టి మల్టిప్లికేషనే ఉంటుంది. సో మిడిల్ నెంబర్ నుంచి చూసుకున్నాము, ఈజీగా ఉంటుంది. 10 నుంచి ఈ 10కి ఇది దాదాపుగా 3 టైమ్స్ ఉంది కాబట్టి 10 × 3 30 అవుతుంది. కానీ 30 కంటే తక్కువ కాబట్టి మనము 30 - 2 చేస్తే 28 వచ్చింది. సరే, అదేవిధంగా ఇది కూడా చేసి చూద్దాము. 28 × 3. 28 × 3 ఎంత? 3 × 24, 3 × 6, 7, 8. సో 84. సో 84లో 2 మైనస్ చేస్తే 82 వచ్చింది. సో ఈ నెంబర్ ఏమై ఉండాలి? 82ను 3తో మల్టిప్లై చేయాలి. 3 × 6, 3 × 24. సో మల్టిప్లై చేసి దాంట్లో నుంచి ఏం తీసేయాలి? 2 సబ్ట్రాక్ట్. ప్రతిసారి 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 2, 4. సో 244 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం మిడిల్ నుంచి తీసుకున్నాం కదా నంబర్స్. సో బ్యాక్ నంబర్స్ కూడా కరెక్టో కాదో చూద్దాం, ఒకసారి వెరిఫై చేసుకున్నాం. 2ను 3తో మల్టిప్లై చేస్తే 3 × 6. సో 6లో నుంచి మనం 2 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్. అట్లాగే 4 × 3 = 12. 12లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 10 వచ్చింది. సో ఇది కరెక్ట్. దేర్ఫోర్ ఇక్కడ ప్రాసెస్ ఏంటి? నంబర్ని 3తో మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్స్లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఆ విధంగా చేస్తే మనకి ఇక్కడ 244 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఇక్కడ కూడా లాస్ట్లో ఉంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డాష్ ఇచ్చారు. 2, 4, 12, 60, 420, నెక్స్ట్ డాష్. ఇక్కడ కూడా బాగా పెరుగుతూ వచ్చాయి కాబట్టి మల్టిప్లికేషన్ ఉండొచ్చు. సో మల్టిప్లికేషన్ చూసాము. ఇక్కడ 2 2s 4, కానీ 4 2s 12 కాదు కదా, 4 3s 12. నెక్స్ట్ 12 4s 48, కానీ 12 5 60. అంటే ఏంటంటే ఇప్పుడు 2ను 2తో మల్టిప్లై చేశారు, 4 వచ్చింది. 2తో మల్టిప్లై 4ను 3తో మల్టిప్లై చేశారు, 4 3s 12 వచ్చింది. 12ను ఏం చేశారు? 12ను 4తో మల్టిప్లై చేయలేదు, కానీ 5తో మల్టిప్లై చేస్తే 12 5s 60. ఇక్కడ 4 తీసేశారు, 5 పెట్టాలంటే ఇక్కడ 2 3 5 అనేవి ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. సో ప్రైమ్ నెంబర్స్తో మల్టిప్లై చేసినట్టున్నారు. సో చెక్ చేద్దాం మిగిలినవి కూడా. సో 5 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 7. కాబట్టి 60ని 7తో మల్టిప్లై చేస్తాం. 6 7s 42, 420. సో అది కరెక్ట్ అయింది. కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంది? 420 ఇంటూ నెక్స్ట్ 9 అనేది కాంపోజిట్ నెంబరు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబరు 11. సో 420 × 11 అంటే 420 420 0264 4620 అనమాట. సో ఇది 4620. ఇది ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఇచ్చిన నెంబర్స్ అన్నింటినీ. దాన్ని బట్టి మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలన్నమాట.